చంద్రయ్య, నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని. ఈరోజు అంగన్వాడీ టీచర్ల యొక్క ధర్నా కోడంగల్ లోపల నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, నూతన విద్యా విధానం వల్ల ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకురావడం వల్ల అయితే ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు నూతనంగా డిఓలకు ఇచ్చి దాన్ని స్టేట్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని మా వాయిస్ సిఐటిగా. ఎందుకంటే ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు ఒక టీచర్ను నియమిస్తున్నారు. ఆ టీచర్కు 8,000 రూపాయలు, అలాగే ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, అలాగే 7th క్లాసు క్వాలిఫికేషన్తో 6,000 రూపాయలు ఇస్తున్నారు హెల్పర్కు. కాబట్టి వాళ్ళ దాని లోపల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పోయి ఏం చేయాల్సినటువంటి అవసరం లేకుంటుంది. ఇక వంట చేయాలి, జాడు కొట్టాలి తప్ప. కాబట్టి తక్షణమే ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. అయితే ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే LKG to 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం, కానీ అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తే చాలా సూపర్ ఉంటుంది. అది అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్తే ఆ బాధ్యతలు బాగా ఉంటుంది. చాలా మంది అంగన్వాడీ టీచర్లు హైయర్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చదువు రానటువంటి, తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళకు LKG, UKG క్లాసులు వాళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చి, అంగన్వాడీ టీచర్ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు నడిపిస్తే వారు ఇంకా అంగన్వాడీలు బలోపేతం అవుతాయి. ఈరోజు చాలా కీలకంగా అంగన్వాడీలు పనిచేస్తున్నారు. 1975 లోపల అంగన్వాడీ ICDS ఏర్పడ్డది, అక్టోబర్ 2వ తారీఖు రోజు. కాబట్టి వీళ్ళందరూ కూడా గత 50 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ శ్రమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు అంతా వేతనాలు పెంచి కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ దాన్ని నెరవేర్చాలి. అలాగే ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడీలకు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు ఉంటాయి. ప్రీవియన్స్ ఉండగా కూడా మా అంగన్వాడీ టీచర్లు ప్రీవియన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ఇంటికాడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ముట్టడించడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ధర్నా విషయం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ప్రభుత్వంతోనే, ఎందుకంటే మా విషయాల్ని, మా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న కోణంలో శాంతియుతంగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అలాగే ధర్నా చేసినప్పుడు పోలీసులు అత్యుత్సంగా ప్రదర్శించి పోలీసులు మమ్మల్ని అందరినీ, మా టీచర్లను, అందరి హెల్పర్లను, అలాగే మా వాళ్ళను, మా యూనియన్ సిఐటి నాయకుల్ని, అలాగే రాష్ట్ర సెక్రటరీ, అంగన్వాడీ సెక్రటరీ జయలక్ష్మి గారిని, అలాగే అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు నరసక్కను, అలాగే సిఐటి జిల్లా కార్యదర్శి రామకృష్ణను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా పెద్ద ఎత్తున భీష్మించుకొని కూర్చోవడం జరిగింది అంగన్వాడీ సిఐటి నాయకులు. కాబట్టి డిఎస్పీ గారు ఇన్వాల్వ్మెంటే, డిఎస్పీ మన సిఐ గారు, కొడంగల్ సిఐ గారు, అలాగే మన పరిగి సిఐ గారు, అందరూ కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ రాజు ఎస్ఐలు సమక్షం లోపల సమస్యలు విని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ప్రింట్ మీడియా అభిదాభావుల వ్యక్తులకు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అలాగే పోలీస్ అధికారులకు, సిబ్బందికి, అలాగే ఇంటెలిజెన్స్, SB కానిస్టేబుల్కి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.